హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో మెంతికూర టమాటా పప్పుని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 200 గ్రాములు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, 1 ఉల్లిపాయ, 3 కట్టల మెంతికూర. ఈ మెంతికూరని శుభ్రంగా క్లీన్ చేసి వేసుకోవాలి. 8 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికే లోపల చింతపండుని నానబెట్టుకుందాం. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, చింతపండు రసం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పప్పుని బాగా మెదుపుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గానే మెదుపుకోవాలి. పప్పు మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది అంతగా బాగుండదు. ఇప్పుడు దీనికి కావాల్సిన తాలింపు రెడీ చేసుకుందాం. వేరొక స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి మనకి వేగిపోయినాయి. దీంట్లోకి కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత తాలింపు అనేది మనకి రెడీ అయిపోతుంది. దీంట్లోకి మెదుపుకున్న పప్పును వేసుకొని 2 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే మెంతికూర టమాటా పప్పు మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.